170 యాక్ట్ అనగా ట్రైబల్ ఏరియాస్లో ఇతరులకి ఎవ్వరికి కూడా ఆస్తులు కొనే హక్కు లేదు. కొనటం మాత్రమే కాదు, వారి పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వటానికి వీలు లేదు. దీనివల్ల ఏం జరిగిందో చూద్దాం. ట్రైబల్ ఏరియాస్లోకి ఇతరులు వెళ్ళి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేయలేని పరిస్థితి వచ్చింది. అక్కడ ఒక హాస్పిటల్ పెట్టాలంటే జాగా కావాలి, ఒక హోటల్ కట్టాలంటే దానికి స్థలం కావాలి. మీరు ఏ రకమైన సేవా కార్యక్రమమా లేదా వృత్తి నిర్వహించాలంటే అక్కడ మీకు స్థలం కావాలి. కానీ అలా మీకు అక్కడ స్థలం కొనుగోలు చేసే అవకాశము లేదు. దీనివల్ల ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లోకి ఈ నాగరిక ప్రవాహం లేదా సామాజిక సమ్మేళనం జరగట్లా. ఇప్పటికి ఆ చట్టం తెచ్చి 55 సంవత్సరాలు అయింది. ఈనాటికి కూడా మీరు ట్రైబల్స్ ఇవాళ అత్యంత పేదరికంతో నాగరికతకు దూరంగా బ్రతుకుతున్నారు. పైగా ఆ ప్రాంతాలు ఇవాళ నక్సలైట్లకి ఆవాసాలుగా మారినాయి. అనేక మంది ఆదివాసీలు కూడా నక్సలైట్ల చేతిలో హతమయ్యారు. మనకు ప్రభుత్వ విద్య ఎంత బాగా ఉంటుందో మనకు తెలుసు, ప్రభుత్వ వైద్యం ఎంత బాగుంటుందో మనకు తెలుసు. కానీ అక్కడ ప్రైవేటు వ్యక్తి ఎవరైనా విద్యా సంస్థ పెట్టాలన్నా, వైద్య వసతి కల్పించాలన్నా అక్కడ స్థలం దొరకదు. దీనివల్ల ఆదివాసీలు అభివృద్ధి చెందారా లేక అంతకంతకు వెనకబడుతున్నారా అంటే వెనకబడుతున్నారనే చెప్పాలి. ఇవాళ అటవీ ప్రాంతంలో ముఖ్యంగా కోయవాళ్ళు ఉన్నారు, నాయకపోళ్ళు ఉన్నారు, గోండ్లు ఉన్నారు, చెంచులు ఉన్నారు, ఇంకా అనేక మంది ఆదివాసీలు నాగరికతకు దూరంగా బ్రతుకుతున్నారు. పౌర సౌకర్యాలు లేవు, పౌష్టికాహారం లేదు. మనుషులు చూస్తే చిక్కిపోయి శల్యాలై బ్రతుకుతున్నారు, అర్ధాయుష్కులవుతున్నారు. మైదాన ప్రాంత గిరిజనులను చూడండి, ముఖ్యంగా లంబాడాలు. వాళ్ళు ఒకప్పుడు వాస్తవానికి గిరిజనులే అయినా పోరాట యోధులు. యుద్ధాలలో ఓడిపోయిన తర్వాత తలదాచుకోవటానికి వచ్చి అడవులలో అక్కడక్కడ తాండాలు కట్టుకొని నివాసం ఉండటం మొదలుపెట్టారు. అందుకోసమే వాళ్ళ పేరులో కూడా నాయక్ అని ఉంటుంది. నిజంగా కూడా వాళ్ళు నాయకులు. వాళ్ళ తెలివి కానీ శరీర సౌష్ఠవం కానీ ఈరోజు మనం ఓసీలని పిలిచే వాళ్ళ కంటే కూడా గొప్పగా ఉంటుంది. ఇవాళ వారి నుంచి మనం అనేక మంది డాక్టర్లు, యాక్టర్లు, సింగర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి అధికారులు అనేక మంది రావడం చూస్తున్నాం. ఎందుకు అంటే ఈ సమాజము మిగిలిన నాగరిక సభ్య సమాజంతో సంపర్కం పెరిగింది. అందువల్ల చదువుకోవాలన్న ఉత్సుకత పెరిగింది, చదువుకునే అవకాశాలు పెరిగినాయి, విద్య వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినాయి. వారి యొక్క భూములకు విలువ వచ్చింది, వారి యొక్క శారీరక శ్రమకు విలువ వచ్చింది. తద్వారా వారి జీవితాలు మెరుగుపడి ఇవాళ ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ఉన్నారు. ఇలాంటి అవకాశం ఆదివాసీలకు లేకుండా చేసింది ఎవరు? ప్రభుత్వమే. ఇవాళ ప్రభుత్వం అందించే అరకొర సౌకర్యాలు తప్ప సహజంగా సమాజం ద్వారా అందే సౌకర్యాలు ట్రైబల్స్కి లేకుండా పోయినాయి. నిజంగా ట్రైబల్ చట్టము 170 యాక్టము గొప్ప సంస్కరణ అయితే దానిని తెచ్చిన రాజకీయ పార్టీలను ఎన్నికల ప్రచారంలో సగర్వంగా చెప్పమనండి, ఈ చట్టం మేమే తెచ్చామని. పరిణామం ఏమవుతుందో తెలుస్తుంది. కానీ ప్రజలు ఏంటంటే భారతీయ ప్రజలు ఇంకనూ చైతన్యవంతులు కాదు. పూర్తిగా ప్రశ్నించే మనస్తత్వం లేదు. ఇది చట్టం అంటే అనుసరించే లక్షణం వీరిది. మొఘలులు వచ్చి ఇది చట్టం మీరు అనుసరించాలి అంటే అనుసరించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇవి చట్టాలు అంటే వీటిని అనుసరించారు. ఇవాళ భారతీయ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ఇది చట్టం అంటే వాటిని ఫాలో అయిపోతూ ఉన్నారు. ప్రభుత్వం వాదిస్తుంది కదా అంటే ట్రైబల్ ఏరియాస్లోకి ఇతరులను చొరబడనిస్తే అక్కడ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతాయి, వారు అణగద్రొక్కబడతారు.
ఈ వాదనలో ఎంత వాస్తవం ఉందో మనం చూద్దాం. మరి ఇంత అభివృద్ధి చెందిన మైదాన ప్రాంత గిరిజనులు ఇవాళ ట్రైబల్ ఏరియాలో భూములు కొనుక్కునే అవకాశం ఉందా లేదా? తప్పనిసరిగా ఉంది. మరి మీరు భూములు అన్యాక్రాంతం కావద్దన్న ఆశయం ఎలా అమలవుతుందో కొంచెం ఆలోచించండి. ఇక ఇతరులు ఆక్రమిస్తే, లేదా వారి సంస్కృతి సాంప్రదాయాలను పాడు చేస్తారంటే, లేదా వానిని అణగద్రొక్కుతారంటే ప్రభుత్వం ఏం చేస్తుంటుంది? నిద్రపోతూ ఉంటుందా? వారిని పూర్తిగా సమాజం నుంచి వేరు చేసి ట్రైబల్ ఏరియా అనే ఒక జైలులో పెట్టి వాళ్ళ అభివృద్ధి మేమే చేస్తాం అంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయమే తప్పితే ఇది సామాజిక న్యాయం కల్పించే మార్గము కాదు, గిరిజనులను పైకి తీసుకొచ్చే మార్గం కూడా కాదు. ఇది ఆర్టికల్ 19 సబ్ ఆర్టికల్ 1G పౌరులకు భారతదేశంలో ఎక్కడనైనా సరే స్థిర నివాసం ఏర్పరచుకునే హక్కు ఉన్నది. ప్రభుత్వం అనుమతించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా ఉపాధి సంపాదించుకునే హక్కు ఉన్నది. ఇవి రెండు చాలా విలువైనటువంటి హక్కులు. ట్రైబల్ ఏరియాలో కనీసం నివాసం ఉండటానికి 500 గజాలు 100 గజాల జాగా కొనుక్కునే అవకాశం లేకపోతే ఈ ఆర్టికల్ 19(1) ఎందుకు అసలు? అట్లాగే ట్రైబల్ ఏరియాస్లో అయినా సరే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వ్యాపారాలు ట్రైబల్స్ చేస్తారా? అక్కడ మంగళ పని ట్రైబల్స్ చేస్తారా? చాకలి పని కూడా ట్రైబల్సే చేస్తారా? అలాగే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఈ పనులు ఎవరు చేయాలి? ఈ పనులు చేసేవాళ్ళు ఎక్కడుండాలి? కనీసం నివాసం ఉండటానికి అవసరమైనంత స్థలము, ఉపాధి వ్యాపారాలు నిర్వహించడానికి అవసరమైనటువంటి స్థలము మినహాయించవలసి ఉండే. లేకుంటే ట్రైబల్ ఏరియాస్ ఎలా అభివృద్ధి చెందుతాయి? అక్కడ వస్తు సేవలు ఎలా లభ్యమవుతాయి? దీనికి మరొక కోణం చూస్తే ఇదే ట్రైబల్ ఏరియాస్లో చాకలి వాళ్ళు ఉన్నారు, మంగలి వాళ్ళు ఉన్నారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇలా అనేక మంది ఇతర కులాలు కూలి చేసుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళను కూడా మీరు నాన్ ట్రైబల్స్గా ట్రీట్ చేస్తే ఇంతకంటే అమానవీయ పద్ధతి ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళు ట్రైబల్స్తో సమానంగా ట్రైబల్స్లా బ్రతుకుతున్నారు. వాళ్ళను కూడా మీరు ప్రజల మధ్య వివక్ష చేస్తే ఇది రాజ్యాంగ ఆశయానికి తూట్లు పొడిచినట్టు కదా. అందువల్ల ఇవాళ మేధావులు ఆలోచించాలి. ట్రైబల్ చట్టాలను సవరించాలి లేదా రద్దు చేయాలి. ట్రైబల్ ఏరియాస్లోకి ఇతరులు వెళ్ళటం లేదు కాబట్టి వాళ్ళు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే సంబంధ బాంధవ్యాలు ఏర్పడటం లేదు. కానీ ఈనాటి రాజకీయ నాయకులకు సామాజిక న్యాయం గురించి, సమానత్వం గురించి ఆలోచించే సమయం ఎక్కడుంది? అధికారం సాధించటం ఒక సమస్య, సాధించిన అధికారాన్ని నిలబెట్టుకోవడం మరొక సమస్య. దినదిన గండమే. ఈ మెజారిటీ పాలనల వల్ల ఏ రోజున మెజారిటీ పతనం అవుతుందో, ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళిపోతారో ఈ నిరంతరం ఈ తపన తప్పితే సమాజాన్ని గురించి, దేశాన్ని గురించి ఆలోచించే అవకాశమే ఉండట్లేదు రాజకీయ నాయకులకి. అధికారంలో ఉండగానే కావలసినంత సంపాదించుకోవాలి. రాజకీయం వేరు, సంఘ సంస్కరణ వేరు. సంఘ సంస్కరణ రాజకీయ నాయకుల పని కాదు. సంఘ సంస్కరణ సంస్కర్తల బాధ్యత. వారికేమీ అధికారం ఉండదు. వారి యొక్క ఆశయ గొప్పతనం వల్ల వాళ్ళకి సమాజం మీద ప్రభావం ఉంటుంది. దాని నుంచి ప్రతిఫలం ఆశించకుండా త్యాగబుద్ధితోటి వాళ్ళు ఈ సంస్కారాలు నిర్వహించవలసి ఉంటుంది. ఒక్కోసారి ఈ సంస్కార ప్రయత్నాలను ప్రభుత్వాలు అడ్డుకుంటాయి. నేరస్తులుగా చూసి శిక్షించే ప్రయత్నం కూడా చేస్తాయి. మరి రాజకీయాలు ఏం చేస్తాయి అంటే సమాజాన్ని సంస్కరించే బదులు సమాజంలో ఏది ఉంటే దానిని యథాతథంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. మీలో కులపుచ్చి ఉంటే దాన్నే వాడుకుంటారు, మతపిచ్చి ఉంటే దాన్నే వాడుకుంటారు, పేదరికం ఉంటే దాన్నే వాడుకుంటారు. ఈరోజు అనేక మంది ఇలా తాడిత పీడిత ప్రజానీకం గురించి, మహిళల గురించి సంస్కారవాదులుగా ముందుకొస్తున్నారు. వాళ్ళు నేను మొదట చెప్పిన ఆ లక్షణాలు సంతరించుకోవాలి, నిస్వార్థంగా చేయాలి, సమాజ శ్రేయస్సు కోసం చేయాలి, గుర్తింపు కోసం కాదు, డబ్బు కోసము కాదు. అప్పుడే ఈ సమాజంలో సరైన మార్పులు వస్తాయి. ప్రజలలో చైతన్యం రావాలి. ప్రజలను చైతన్యం చేసే బాధ్యత సంఘ సంస్కర్తలది.
మరుసటి వీడియోలో మరొక సామాజిక అంశం అనగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ గురించి మీతో చర్చించబోతున్నాను. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోల మీద కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి నేను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ.